శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి మూడవ ఇంట, అంటే వీరి యొక్క రాశితో సహా మనం కౌంట్ చేస్తే మూడవ ఇంట ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవిస్తుంది. ఈ పంచగ్రహ కూటమికి సంబంధించి శని, వీరి రాశాధిపతి శని, సూర్యుడు, అలాగే ఏవైనా సరే ఈ యొక్క చంద్రుడు, బుధుడు, శని, శుక్రుడు, ఈ గ్రహ సంచారాల వల్ల ఏంటంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బాగా గుర్తుంచుకోండి, కుంభరాశి వాళ్ళు కానీ మకర రాశి వాళ్ళు కానీ శని సూర్యులు కలిసి ఉన్నంత కాలము కూడా వీరికి ఏవైనా రిజల్ట్స్ రావాలి, ఏదన్నా పాజిటివిటీ రావాలంటే తొందరగా రాదండి. ఎందుకంటే తండ్రి కొడుకులకు అస్సలు పడదు. కాబట్టి మీరు దేనికోసం అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు, జాబ్ కోసం కానీ, లేకుంటే కెరీర్ కోసం కానీ, ఏదైనా ప్రమోషన్ కోసం కానీ, ఇల్లు కోసం కానీ, సంబంధం కోసం కానీ, పిల్లలైతే వాళ్ళ యొక్క ర్యాంకింగ్ సంబంధించిన విషయం కానీ, వీటన్నిటికి సంబంధించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ గ్రహ సంచారం శని నుంచి వేడి సూర్యుడు అనేటువంటి గ్రహం అనేటువంటిది ప్రయాణం కొనసాగిస్తుందో, అంటే ఈ పంచగ్రహ కూటమి పూర్తయిపోవాలి. సూర్యుడు ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే ఈ ఏప్రిల్ నెలలో 17వ తారీఖు 18వ తారీఖుకి మూవ్ అయిపోతాడు. 90% మీకు ఎటువంటి రిజల్ట్స్ రావాలని అప్పుడే రావాలి. 24వ తారీఖు 25వ తారీఖు వరకు ఆగితే మిగిలిన చంద్రగ్రహ గమనం అనేటువంటిది కూడా ప్రారంభమై మూవ్ అయిపోతుంది. కాబట్టి పూర్తిగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ కానీ ఏమన్నా రావాలి అని అంటే ఈ సమయంలోనే చూసుకోండి. ఎందుకంటే రెండు గ్రహాలకి రిపెల్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి పడవు ఈ సూర్య శనికి. కాబట్టి అవి కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేసినా అంత బాగా ఉండదు. అది పిల్లలకు కానివ్వండి, గృహిణులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి. సో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. వీళ్ళు ఎలాంటి మంత్రపఠనం చేయాలంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి రోగ ప్రాణ పీడోప శాంతయే. మరొకసారి చెప్తున్నా, ఓం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ప్రాణాన్ని బాగా విసికిస్తాడు శని. దీనికి తోడు మనకు సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి వీరైతే సూర్యాష్టకం అని ఉంటుంది. నిత్యం సూర్యోదయ ప్రాంతంలో సూర్యాష్టకాన్ని చదవడం చాలా మంచిది. చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో ఉన్నటువంటి వారికి సంబంధించి ఈ యొక్క శని సూర్యుల యొక్క కలయిక వల్ల వీసా, గ్రీన్ కార్డ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఆగిపోయి ఉంటాయి. వీరంతా కూడా ఎలాంటి రెమెడీస్ చేయాలి, అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల 9వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 18, 19వ తారీఖు వరకు కూడా 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్యుడు, అలాగే శని, రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి వారికి ప్రత్యేకంగా, అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది. అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి 17వ తారీఖు పూర్తవుతుందో లేదో 25వ తారీఖు, అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటమి ఉంటుంది. కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక 3 రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా, చంద్రుడున్నా, శుక్రుడున్నా, శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు. కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం. ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఏమేం చేయాలి, అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు. అందరికీ చెప్పేటువంటిది, కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ.
అందరు నవగ్రహాల గుడికి వెళ్తే 3 చేద్దామా, 4 చేద్దామా, 5 చేద్దామా, 10 చేద్దామా, 11 చేద్దామా అంటారు. అలా కాదండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే 21 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రహానికి 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు ఇంటూ 3 అంటే 27. ఇప్పుడు 27 గ్రహాల్లో కూడా ఈ యొక్క 7 గ్రహాలకు మాత్రమే 3 ప్రదక్షిణాలు చొప్పున చేసి, రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటారు. పాపగ్రహ సంచారం కదా, వాళ్ళు ఎప్పుడు రివర్స్ అన్నమాట. అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము, ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి. దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైన బంధనమై ఉన్నా, ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా, ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, అంటే చదువుకునే విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, విడివిడిగా ఏం లేదండి, అందరికీ కామన్ గా ఒకే ఒక్క విషయం ఏమిటంటే, ఆదివారం నాడు పిరికెడు గోధుమలు ఒక తమలపాకు కానీ ఏదైనా ఆకు డొప్పలో వేసి దానిపైన ₹1 బిల్ల నిలబెట్టి సూర్యగ్రహానికి నివేదన చేయండి. అదే గనక సూర్యగ్రహం నవగ్రహాల మధ్యలో ఉంటుంది. అదే మీరు చంద్రుడికి చేయాలంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకెళ్లి ఒక ఆకుడొప్పలో వేసి, లేదా ఒడ్లుంటే ఒడ్లు తీసుకెళ్లి ఆకుడొప్పలో వేసి చంద్రుడి దగ్గర పెట్టి ₹1 బిల్ల దాంట్లో నిలబెట్టండి. బెల్లం అనేటువంటిది నవగ్రహాలకి నివేదన చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్క గ్రహం దగ్గర ఇంత బెల్లం ముక్క పెట్టండి. ఇంతకు మించి మీరు నవగ్రహాలకు చేసేది ఏమీ లేదు. విగ్రహాలు అధికంగా తాకకుండా ఉంటే మంచిది. అలాగే కుజగ్రహం దగ్గరికి వెళ్తే కందులు కానీ, కందిపప్పు కానీ ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి నివేదన చేయండి, చూపించండి, అంతే సరిపోతుంది. అలాగే బుధగ్రహానికి పూజ చేసినప్పుడు పెసర్లు, పిరికెడు పెసర్లు తీసుకొని ఆకుడొప్పలో లేదా తమలపాకులో వేసి ₹1 బిల్ల వేసి బుధగ్రహం ముందు పెట్టండి. అలాగే శనగలు తీసుకొని వెళ్ళి గురుగ్రహం ముందు పెట్టండి. అలాగే ₹1 బిల్ల, బెల్లం కామన్ అన్నిటికీ కూడా. శుక్రగ్రహం దగ్గరికి వెళ్తే బొబ్బెర్లు లేదా అల్చందలు అంటారండి. ఈ బొబ్బెర్లు తీసుకొని వెళ్ళి పిరికెడు బొబ్బెర్లు వేసి దాంట్లో ₹1 బిల్ల వేసి పెట్టండి. శని గ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు తాకొద్దు, మగవాళ్ళు కూడా తాకుండా ఉంటే మంచిది. పిరికెడు నువ్వులు, దాంతోపాటు ₹1 బిల్ల. ఆ ₹1 బిల్ల కూడా వీలైతే స్టీల్, అంటే ₹1, ₹2 లాంటివి అయితేనే బెస్ట్. ₹5 పెట్టకండి. పెట్టి దాంట్లో బెల్లం ముక్క పెట్టి ఇంతంత నువ్వుల నూనె శనేశ్వరుడు పై నుంచి పోయండి. ఆవ నూనె పోసినా మంచిదే. నల్ల రంగు ధాన్యం నుండి వచ్చినటువంటిది ఏ నూనె పోసినా శనికి చాలా ఇష్టం. ఇక రాహుకైతే మినపపప్పు లేదా మినుములు వేసి ₹1 బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి. అలాగే కేతువుకైతే ఉలవలు, నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా, ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తమలపాకులో వేసి ₹1 బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి, చాలు. ఈ షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే, మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, ఏమిటంటే ఉన్న గ్రహాలు 9 అండి, మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి? మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు, కుజుడితో పాటు రాహుకేతువులకు చేయొచ్చు. లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతువులకు కూడా చేయొచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక అందరూ మంత్ర పఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే, ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణాలు చేయాలి. మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా. ఇంకొకటి, దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి. ఉదయాన్నే వీలైతే 7-8 గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదా గృహిణులు ఉంటారు పాపం, ఇంట్లో అందరికి వంటలు చేసి పంపించాలి కాబట్టి 9-9:30 ప్రాంతంలో వెళ్ళండి. దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇక చాలా మంది మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు.
పేరు బలం మీద జాతకము 100% ఎవరు చెప్పరు. అలా చెబుతానని చెబితే నమ్మొద్దు. నేను చెప్తానని చెప్పినా నమ్మకండి అనే చెప్పా గతంలో, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ చాలా మంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు. దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి. ఒక 2025 రూపాయలు మొత్తం ఈ యొక్క జీవిత కాలానికి సంబంధించిన జాతకం 60 పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ 2025 సంవత్సరంలో. అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెమెడీస్, దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము, చెప్పడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటికి ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది. ఎండలు బాగా ఉన్నాయి. ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు 12 సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.